అందరికీ నమస్కారం, మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో యునాని వైద్యం గురించి, దాని సూత్రాలు, అది వ్యాధులను ఎలా అర్థం చేసుకుంటుంది, సాధారణ లక్షణాలు మరియు ఈ పురాతన వైద్యం వ్యవస్థలో ఉపయోగించే చికిత్సా పద్ధతుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. పరిచయం. యునాని వైద్యం ప్రపంచంలోని పురాతన సాంప్రదాయ వైద్య విధానాలలో ఒకటి. ఇది పురాతన గ్రీస్లో ఉద్భవించింది మరియు తరువాత హిప్పోక్రేట్స్ మరియు అవిసెన్నా వంటి అరబ్ మరియు పర్షియన్ పండితులచే అభివృద్ధి చేయబడింది మరియు సుసంపన్నం చేయబడింది. కాలక్రమేణా, ఇది భారతదేశం మరియు ఆసియాలోని అనేక ప్రాంతాలలో ప్రజాదరణ పొందింది. యునాని వైద్యం యొక్క ప్రాథమిక సూత్రాలు. యునాని వైద్యం యొక్క పునాది 4 ద్రవాల సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రకారం, మానవ శరీరంలో 4 ముఖ్యమైన ద్రవాలు ఉంటాయి. రక్తం. వెచ్చదనం మరియు తేమతో సంబంధం కలిగి ఉన్న రక్తం శరీరానికి శక్తి, పోషణ మరియు శక్తిని అందిస్తుంది. కఫం. చల్లదనం మరియు తేమతో సంబంధం కలిగి ఉన్న కఫం శరీరంలో సరళత, రోగనిరోధక శక్తి మరియు స్థిరత్వాన్ని నిర్వహిస్తుంది. పసుపు పిత్తం. వేడి మరియు పొడిబారడంతో సంబంధం ఉన్న పసుపు పిత్తం జీర్ణక్రియ మరియు జీవక్రియ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. నల్ల పిత్తం. చల్లదనం మరియు పొడిబారడంతో సంబంధం ఉన్న నల్ల పిత్తం నిర్మాణం, ఏకాగ్రత మరియు స్థిరత్వానికి దోహదం చేస్తుంది. ఈ 4 ద్రవాలు సమతుల్యతలో ఉన్నప్పుడు ఆరోగ్యం నిర్వహించబడుతుంది. వాటి పరిమాణం లేదా నాణ్యతలో అసమతుల్యత ఉన్నప్పుడు వ్యాధి సంభవిస్తుంది. ప్రతి వ్యక్తికి మిజాజ్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుందని యునాని కూడా నమ్ముతుంది. నాలుగు ప్రధాన స్వభావాలు. సాంగుయిన్. వెచ్చని మరియు తేమ స్వభావం, సాధారణంగా శక్తివంతంగా, ఆశావాదంగా మరియు శారీరకంగా బలంగా ఉంటుంది. కఫం. చల్లని మరియు తేమ స్వభావం, సాధారణంగా ప్రశాంతంగా, నెమ్మదిగా కదిలే మరియు భావోద్వేగపరంగా స్థిరంగా ఉంటుంది. కోలెరిక్. వెచ్చని మరియు పొడి స్వభావం, తరచుగా ప్రతిష్టాత్మకంగా, చురుకుగా మరియు త్వరగా కోపంగా ఉంటుంది. మెలాంచోలిక్. చల్లని మరియు పొడి స్వభావం, సాధారణంగా ఆలోచనాత్మకం, తీవ్రమైనది మరియు సున్నితమైనది. యునాని వైద్యంలో చికిత్స ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వభావాన్ని బట్టి ఇవ్వబడుతుంది. ఇది దీనిని వ్యక్తిగతీకరించిన మరియు సమగ్రమైన వైద్యం వ్యవస్థగా చేస్తుంది. యునానిలో వ్యాధులను అర్థం చేసుకోవడం. యునాని వైద్యంలో హాస్యం మరియు స్వభావభంగం ఆధారంగా వ్యాధులను వర్గీకరిస్తారు. ఉదాహరణకు, శరీరంలో అధిక వేడి జ్వరం లేదా వాపుకు కారణం కావచ్చు. అధిక కఫం దగ్గు, జలుబు లేదా శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. పిత్త అసమతుల్యత జీర్ణ రుగ్మతలకు కారణం కావచ్చు. యునాని వైద్యులు ఒక పరిస్థితిని నిర్ధారించే ముందు పల్స్, మూత్రం, మలం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర విధానాలు మరియు మొత్తం జీవనశైలి వంటి లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తారు. యునానిలో గుర్తించబడిన సాధారణ లక్షణాలు. బలహీనత మరియు అలసట. తరచుగా ద్రవాల అసమతుల్యత వలన కలుగుతుంది. దీని వలన శక్తి మరియు శారీరక బలం తగ్గుతుంది. తలనొప్పి.
శరీర సమతుల్యతను ప్రభావితం చేసే అధిక వేడి, జలుబు లేదా జీర్ణ రుగ్మతల వల్ల సంభవించవచ్చు. జీర్ణ రుగ్మతలు ద్రవాల జీవక్రియ సరిగా లేకపోవడం వల్ల అజీర్ణం, ఉబ్బరం లేదా మలబద్ధకం ఉంటాయి. చర్మ సమస్యలు, దద్దుర్లు లేదా దురద వంటి పరిస్థితులు రక్తంలో మలినాలు లేదా అధిక వేడి కారణంగా తలెత్తుతాయి. కీళ్ల నొప్పి సాధారణంగా కీళ్లలో జలుబు లేదా కఫం పేరుకుపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తరచుగా శరీరంలో అధిక కఫం కారణంగా సంభవిస్తుంది. లక్షణానికి చికిత్స చేయడానికి బదులుగా యునాని అసమతుల్యతకు మూల కారణాన్ని సరిదిద్దడంపై దృష్టి పెడుతుంది. యునాని వైద్యంలో చికిత్సా పద్ధతులు. యునాని చికిత్స సహజమైనది మరియు సమగ్రమైనది. ఇందులో ప్రధానంగా 4 రకాల చికిత్సలు ఉంటాయి. రెజిమెంటల్ థెరపీ ఇందులో మసాజ్, కప్పింగ్ థెరపీ, స్టీమ్ బాత్, వ్యాయామం మరియు నిర్విషీకరణ పద్ధతులు వంటి విధానాలు ఉంటాయి. డైట్ థెరపీ యునానిలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగి యొక్క స్వభావం మరియు వ్యాధిని బట్టి నిర్దిష్ట ఆహారాలు సిఫార్సు చేయబడతాయి లేదా నివారించబడతాయి. ఫార్మాకోథెరపీ ఇందులో మొక్కలు మరియు ఇతర సహజ వనరుల నుండి తయారు చేయబడిన మూలిక, ఖనిజ మరియు సహజ మందులు ఉంటాయి. సర్జరీ కొన్ని సందర్భాల్లో చిన్న శస్త్రచికిత్సా విధానాలు కూడా నిర్వహిస్తారు. యునాని మందులు సాధారణంగా సహజ మూలికల నుండి తయారవుతాయి మరియు శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడం ద్వారా సున్నితంగా పనిచేస్తాయని నమ్ముతారు. యునాని వైద్యంలో నివారణ. నివారణ ఎల్లప్పుడూ చికిత్స కంటే ఉత్తమం. యునాని నొక్కి చెబుతుంది. సమతుల్య ఆహారం. ఒకరి స్వభావానికి తగిన ఆహారాన్ని తినడం హాస్యం మరియు మొత్తం ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సరైన నిద్ర. తగినంత మరియు సకాలంలో నిద్ర శక్తిని పునరుద్ధరిస్తుంది మరియు సహజ వైద్యం ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ. మితమైన వ్యాయామం ప్రసరణ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరాన్ని బలపరుస్తుంది. తాజా గాలి మరియు పరిశుభ్రమైన పరిసరాలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి మరియు శ్రేయస్సును కాపాడుతాయి. భావోద్వేగ సమతుల్యత. ఒత్తిడి మరియు భావోద్వేగాలను నిర్వహించడం మానసిక స్థిరత్వం మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. శరీరం, మనస్సు మరియు పర్యావరణం మధ్య సామరస్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడు. ముగింపు. ముగింపుగా, యునాని వైద్యం అనేది 4 రకాల శక్తులు మరియు వ్యక్తిగత స్వభావాల సమతుల్యతపై ఆధారపడిన సాంప్రదాయ మరియు సమగ్రమైన వైద్యం వ్యవస్థ. ఇది లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా వ్యాధులను గుర్తిస్తుంది మరియు సహజ చికిత్సలు, ఆహారం మరియు మూలికా మందులను ఉపయోగించి వాటికి చికిత్స చేస్తుంది. నేటికి కూడా యునాని ఆరోగ్య సంరక్షణలో, ముఖ్యంగా దీర్ఘకాలిక మరియు జీవనశైలి సంబంధిత వ్యాధులకు ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మరిన్ని ఆరోగ్య విద్యా విషయాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి.
చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.